నది మీద మంచిలా ఫ్లో అవుతూ వెళ్తుంది. కర్ణాటకలో ఒక ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అయినటువంటి దాండేలికి ఇక్కడ మంచిగా క్యాంప్ ఫైర్ నడుస్తుంది. రివర్ రాఫ్టింగ్ జరుగుతున్నాయి అక్కడ. లెట్స్ గో. అటు వెనకాల డంతను కొండల్లో ఫుల్ గా క్లౌడ్ బెడ్ ఫామ్ అయిపోయింది. మొత్తం ఫారెస్ట్ లో ఉన్నట్టే ఉంది. ఏ గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. హాయ్ హలో, అందరికీ నమస్తే. నేను మీ హరినాథ్. నేను ఎక్కడున్నాను చూస్తున్నారా? చుట్టూరు ఈ చెట్లు చూసారా? రైట్, నేను ఫారెస్ట్ లో ఉన్నానండి. అచ్చా, అది కూడా పక్కని వాటర్ ఫ్లో సౌండ్ గట్టిగా వినపడుతుంది చూసారా? ఏంటనుకున్నారా? ఇక్కడ వెనకాల రివర్ అండి. ఓ, ఇక్కడ నది మీద మంచిలా ఫ్లో అవుతూ వెళ్తుంది. కెమెరాలో కనిపిస్తుంది లేదు తెలియదు కానీ ఇప్పుడే మంచి సన్ రైజ్ అవుతుంది. వావ్. ఇక్కడ దూరంగా కొండల్లో సముద్రపు అలలులా ఏర్పడిన మేఘసంద్రం చూశాను. ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల చాలా మంచిదైంది. అటు వెనకాల డంతను కొండల్లో ఫుల్గా క్లౌడ్ బెడ్ ఫామ్ అయిపోయింది. మంచిగా సన్ రైజ్ కూడా చూశాను. అలా నది పక్కన ఫారెస్ట్ ఫీల్డ్లో ఆల్మోస్ట్ చిన్నగా ఫాల్స్లో పడుతూ మంచి సన్ రైజ్ చూడడం చాలా నచ్చింది నాకు. డ్రోన్ షాట్స్ అయితే మామూలుగా రాలేదు అసలు. లో బ్యాటరీకి వచ్చేసింది. ఆల్మోస్ట్ డ్రోన్ లూజ్ అయ్యే పరిస్థితికి వచ్చేసింది. బట్ రిస్క్ చేశాను. అలాంటి షాట్స్ వచ్చినాయి, వర్త్ అనిపించింది. కాసేపటికి ఇంకా వాటర్ స్పోర్ట్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి ఇక్కడ ఇదంతాను. లాస్ట్ వీడియోలో మీరు చూసినట్లు మనం గోకర్ణ వెళ్ళాం కదా. గోకర్ణ నుంచి నెక్స్ట్ ఇవాళ మనం వచ్చింది కర్ణాటకలో ఒక ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అయినటువంటి దాండేలికి. వెనకాల చూస్తున్నారు కదా, ఇదంతా కాళీ రివరు. గోకర్ణ నుంచి దాండేలి దాదాపు 160 కిలోమీటర్లు ఉంటుంది. సో మొత్తం అది ఫారెస్ట్ ఏరియా నుంచి వచ్చాం చాలా వరకు. నాకు జర్నీ దాదాపు 5 గంటల వరకు పట్టేసింది, ఘాట్ రోడ్స్ అవన్నీ ఉండడం వల్ల. మనం నార్త్ సిరీస్ లో రిషికేష్ లో రివర్ రాఫ్టింగ్ చేసాం, గుర్తుందా? అది గంగా రివర్ లో చేసాం, ఉత్తరాఖండ్ లో.
అది చాలా దూరం ఉంటుంది కదా మనకి. సో ఒకవేళ మన సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో రివర్ రాఫ్టింగ్కి చెప్పుకోదగ్గ ప్లేస్ అయితే ఈ దాండేలినే. ఈ కాళీ రివర్లోనే చేయిస్తారు. సో ఈ దాండేలి కర్ణాటకలో ఉంటుంది. గోకర్ణ నుంచి దాండేలి వచ్చేసరికి దాదాపు 7 అయిపోయింది నాకు. ఇక్కడ మంచిగా క్యాంప్ ఫైర్ నడుస్తుంది. మనకు చుట్టుపక్కల ఉన్న వాటిల్లో ఈ రిసార్ట్ అయితేనే చాలా బాగుంది. కొంచెం ఓకే, ఇంకా క్యాంప్ ఫైర్ నడుస్తుంది అక్కడ. ఇంకా వీకెండ్ టైంలో వస్తే ఫుల్ మజాగా ఉంటుంది. సో లోపల 8:30కి ఫుడ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇదంతా రెస్టారెంట్. ఈ రిసార్ట్ అంబియన్స్ అయితే చాలా బాగుంది అసలు. ఫుడ్ వచ్చేసి చపాతీ ఉంది, బెండకాయ వేపుడు ఉంది, పన్నీర్ నాన్ వెజ్ నయ్యే చికెన్ అయ్యా. ఓకే, నాన్ వెజ్ కావాలంటే కనుక చికెన్ కర్రీ ఒకటి ఉందట. ఓకే, చూసాను, టేస్ట్ చెప్తాను. ఓకే, ఫుడ్ తెచ్చేసుకున్నాను. సలాడ్, చపాతీ, పన్నీర్ కర్రీ, చికెన్ కర్రీ, అలాగే జీరా రైస్. చూద్దాం టేస్ట్ ఎలా ఉంది. చికెన్ కర్రీ అయితే బాగుంది, చపాతీ కూడాను బాగుంది, ఫుడ్ బాగుంది. దాండేలిలో నేను స్టే చేస్తున్న రిసార్ట్ వచ్చేసి బైసన్ రివర్ రిసార్ట్. చూసారు కదా, మొత్తం ఫారెస్ట్లో ఉన్నట్టే ఉంది. వెనకాల రివర్ బెడ్ కానుకుని రిసార్ట్ ఉంటుంది. చాలా బాగుంది అసలు రిసార్ట్ అయితే. ఓకే, చిన్నగా ఇలా రిసార్ట్లో నడుచుకుంటూ వెళ్తున్నాను. కొంచెం ఎదరికి ఆ వాటర్ ఫాల్ చూద్దామని. చాలా ఫోర్స్గా ఉన్నాయి వాటర్ అయితే. చలి మామూలుగా వేయలేదు రాత్రి అసలు. ఈ ఫారెస్ట్ ఫీల్, పక్కనే నది, వాటర్ ఫ్లో అవుతున్న సౌండ్. ఆహాహా, ఫోర్స్ కనబడుతుంది ఆ వాటర్ది. మామూలుగా కొంచెం వాటర్ ఫోర్స్ అనేది తక్కువ ఉంటే అటు కొంచెం ఎదరికి కూడా వెళ్ళొచ్చు అటు ఈ రాళ్ళల్లో. ఇప్పుడైతే వాటర్ ఫోర్స్ మామూలుగా లేదు అసలు. మనకి రాఫ్టింగ్ బాగుంటుంది ఖచ్చితంగా. యాక్చువల్గా ఈ వాటర్ స్పోర్ట్స్, ఈ రిసార్ట్స్ ఇవన్నీ ఉన్నాయి గణేష్ గుడి అనే ప్లేస్లో. దీనికి కొంచెం ఎదర రిజర్వాయర్ నుంచి డ్యామ్ కూడా ఉంటుంది, సూపర్ డ్యామ్ అని. సో దాండేలి వచ్చేవాళ్ళు దాండేలి ఊళ్ళో కాకుండా ఈ గణేష్ గుడి ప్లేస్లో, ఈ రిసార్ట్స్లోనూ ఇక్కడ తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఆ దాండేలి నుంచి ఈ ఏరియాకి దాదాపు 26 కిలోమీటర్ల దాకా ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడికి జర్నీ అనేది అదొక ఎక్స్పెన్స్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంత ఫారెస్ట్లో ఈ రివర్ పక్కన ఇలాంటి రిసార్ట్ ఫీల్ అక్కడ తీసుకురాదు. సో నైట్ మనం ఇక్కడ క్యాంప్ ఫైర్కి వచ్చింది. ఇక్కడే పక్కనే రెస్టారెంట్ ఉంది. ఈ దాండేలిలో ఫేమస్ అయినటువంటి ఒక పక్షట భలే ఉంది చూడడానికి. ఇకే షీరా స్వీటా? స్వీట్. అచ్చా, బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్నాను. ఫుడ్ చాలా బాగుంటుంది ఇక్కడ నిజంగానే. రాత్రే బాగుంది, ఇప్పుడు కూడా బాగుంది. కానీ ఇక్కడ హైలైట్ థింగ్ ఏంటంటే ఇటువంటి అంబియన్స్లో కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేయడం, అది బాగా నచ్చుతుంది. సో ఈ రిసార్ట్లో నేను ప్యాకేజ్ తీసుకోలేదు, అంటే వాటర్ స్పోర్ట్స్ కూడా ఇంక్లూడ్ అయ్యన్న ప్యాకేజ్ అది తీసుకోలేదు. సో నేను నార్మల్ స్టే మాత్రమే తీసుకున్నాను. స్టే ఒకటి, క్యాంప్ ఫైర్, అలాగే ఫుడ్ అంటే నిన్న నైట్ డిన్నర్, ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈ 3 కలిపి 3000కి వచ్చింది నాకు. సో రివర్ రాఫ్టింగ్ ఎలా అంటే ఇప్పుడు ఈ రిసార్ట్స్కి పక్కనే మహాన్ వాటర్ స్పోర్ట్స్ అని ఉంటుంది. అదే ఇక్కడ మెయిన్ దాండేలిలో. జస్ట్ వాటర్ ఫాల్ ర్యాపిడ్ ఉంది కదా, ఆ ర్యాపిడ్కి ముందే ఉంటుంది. అక్కడ చాలా రకాల వాటర్ స్పోర్ట్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి రివర్ రాఫ్టింగ్ బుక్ చేసుకుందాను వెళ్తున్నా. ఇక్కడ మహాన్ అని రాసింది చూసారా? ఓకే, మనం వచ్చేసాం. ఆల్రెడీ రాఫ్టింగ్ స్టార్ట్ చేస్తారు. అక్కడ కనబడుతుంది దూరంగా. ప్లేస్ చూసారా అసలు ఎలా ఉందో? మామూలుగా లేదు, అదిరింది కదా. రివర్ రాఫ్టింగ్ జరుగుతున్నాయి అక్కడ.
చలో మన రాఫ్టింగ్ గురించి ప్రైస్ ఏదో మాట్లాడదాం. ఆ మహాన్ వాటర్ స్పోర్ట్స్ లో చిన్నది 1 కిలోమీటర్ ఉంటుంది కదా, ఒక ర్యాపిడ్ ఉన్నది, అవి మాత్రమే చేస్తారట మిగతా వాటర్ స్పోర్ట్స్ను. ఈ మిడ్ రేంజ్ అని 5 కిలోమీటర్స్ ఉంటుంది, దానికైతే వేరే చోటుకు వెళ్ళాలి. వాళ్ళు ఇక్కడ ఖాళీ అడ్వెంచర్ జోన్ అని చెప్పి వేరే చోటుకు పంపారు. మన బైసైన్ నుంచి ఒక 200 మీటర్స్ అలా ఉంటుంది. సో అక్కడ బుకింగ్ కోసం వచ్చాను. ఆ మహాన్ వాటర్ స్పోర్ట్సే కాదు, ఎదురుకొస్తే చాలా ఉన్నాయి. అసలు ఆ రిసార్ట్స్ ఉన్నాయి కదా, దాని దాటి ఎదురుకొస్తే దారి మొత్తం అవే ఉన్నాయి వాటర్ స్పోర్ట్స్ ఆర్గనైజ్ చేసేవి. అంటే నాకు బ్యాచ్ లేదు కదా, ఎక్కువ మంది లేరు, ఒక్కలే ఉన్నాం. సో వేరే బ్యాచ్ ఎవరితో ఉంటే వాళ్ళతో కలిసి వెళ్ళాలి. షేరింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఈ రాఫ్టింగ్స్ లో 3 రకాలు ఉంటాయి. షార్ట్ రేంజ్ అని, మిడ్ రాఫ్టింగ్ అని, లాంగ్ రాఫ్టింగ్ అని. షార్ట్ ఏంటంటే ఇక్కడే స్టార్ట్ అయ్యి 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. మన రిసార్ట్ దగ్గర చూసాం కదా, ఒక ర్యాపిడే అయిపోద్ది అక్కడతో. అక్కడ నుంచి జీప్ ఎక్కించి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చేస్తారు. లేదు మిడ్ రాఫ్టింగ్ అయితే కనుక ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఇది ఒకటే కాకుండా ఇది ఫస్ట్ ర్యాపిడ్, దాని దాటి ఇంకా ఎదురుకి ఇంకో 4 ర్యాపిడ్స్ ఉంటాయి. మొత్తం 5 ర్యాపిడ్స్ కవర్ చేస్తారట. సో అక్కడ నుంచి మళ్ళీ జీప్ లో రిటర్న్ వాళ్ళే తీసుకొచ్చేస్తారు. చలో స్టార్ట్ అవుతాం. ఓకే, మన మిడ్ రాఫ్టింగ్ కి జనాలందరూ గ్యాదర్ అయిపోయారు. సో స్టార్ట్ అవడమే. లైఫ్ జాకెట్, హెల్మెట్ అన్ని ఇచ్చేసారు. బాలయ్య మాము, బాలయ్య బాబు తెలుసంట మన జై బాలయ్య, జై బాలయ్య. చలో మన బోట్ ని తీసుకెళ్తున్నా వాటర్ లోకి. टोटली 3 पार्ट रहेंगे. फर्स्ट रहेगा टी, सॉफ्ट एंड प्लेट. इधर देखिए फ्रेंड, प्लांट. Hey, let's go. ఓకే, స్విమ్మింగ్ కి నీళ్ళలో దూకేసాం. వాటర్ ఫోర్స్ చాలా ఎక్కువ ఉంది. वो बोट लेके आएगा कि नहीं? हम तो चले जा रहे हैं. सर्किल फॉर्म చేస్తాం. ఫోటో తీస్తున్నాడు. ఓకే, మనం ర్యాపిడ్ దగ్గర దాకా వెళ్ళిపోతున్నాం. సో ముందే స్విమ్మింగ్ కోసం వాటర్లో దింపేశాడు. చాలా బోట్స్ వస్తున్నాయి ఇంకా వెనకాల. We built a house when we were changed, so I owe you two, yeah, yeah. भाई रैपिड आ रहा है. आने दो. ऐसे ही जाएगा. ऐसे जाएंगे. अबे बोल बोल से ర్యాపిడ్ దగ్గర దాకా వెళ్ళిపోతున్నాం మేము బోట్ ఎక్కలేదు ఇంకా. ఇప్పుడు చెప్తున్నాడు మన బోట్ దగ్గరికి వచ్చామని. ర్యాపిడ్ దగ్గరికి వాటర్ ఏం పోర్తో దోసేస్తుంది. ఎక్కేసా బోట్. బోట్ ఎక్కేసాము, ఫస్ట్ ర్యాపిడ్ దగ్గరికి వెళ్తున్నాం. Okay guys, top team, hold it up and get down, get down. Okay guys, look at this cameraman. Come on team, get back, get back.
प्लीज कैमरामैन हाई एवरीवन टीम कैसा लगा मजा आया क्या चलो गाइस वन मोर बोलो ఇందాక మనం వచ్చిన వాటర్ స్పోర్ట్స్ మహాన్ ఇదే సెకండ్ ర్యాపిడ్ కూడా అయిపోయింది మన 2 ర్యాపిడ్ల తర్వాత ఇంకా నిదానంగా వెళ్తున్నాను బోట్ ఎదురొక్క 3rd ర్యాపిడ్ వస్తుందట బాగుంటుందని చెప్తున్నాను Stop team, hold the rope and get down. Come on team, get back. మంచి ర్యాపిడ్ దాటా Only left side forward first. థర్డ్ ర్యాపిడ్ కూడా అయిపోయింది Hold the rope, hold the rope. चलो guys, कैसा लगा फोर्थ रैपिड बताया चलो guys सब लोग ఓకే ఫోర్త్ ర్యాపిడ్ కూడా అయిపోయింది नहीं नहीं आराम से उसको सर पकड़ो 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 टाइटली पकड़ो ओनली लेफ्ट साइड फॉरवर्ड करो ओनली लेफ्ट साइड ओनली लेफ्ट చెట్లు మధ్యలోకి వచ్చాక వాటర్లో ఫోటోలు తీసుకుంటాం లాస్ట్ ర్యాపిడ్ get down come on team get back everyone team okay next time सब लोग मिलेंगे bye bye everyone team bye bye come on team అయిపోయింది రాఫ్టింగ్ ఓకే రాఫ్టింగ్ అయిపోయింది మనం చివరికి పాయింట్కి వచ్చాం సంథింగ్ రిసార్ట్ ఇది విజిల్ బోట్ ఏదో అంటున్నారు సో ఇక్కడ నుంచి ఆ జీప్ మీద మన బోట్ ఎక్కించుకుని మనల్ని ఫస్ట్ లో ఎక్కడ స్టార్ట్ అయ్యామో కార్ పార్కింగ్ ఉంది కదా అక్కడ తీసుకెళ్ళిపోతాం మనతో పాటు వచ్చిన అతను ఉన్నాడు కదా ఆ బోట్ ని హ్యాండిల్ చేసే అతని దగ్గర గోప్రో కెమెరా ఉంది కదా సో ఆ ఫుటేజ్ అంతా ఇక్కడ మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడ కలెక్ట్ చేసుకోవాలి అది ముందే చెప్తాడు కావాలంటే తెస్తాం లేదని కాదు అందరు తీసుకుంటారు అది బోట్ కి 2400 అట సో 7గురికి డివైడ్ అవుతుంది ఆ 2400 చెప్పాను కదా ఇక్కడ మనకి నిన్న నైట్ డిన్నర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తో పాటు ఇప్పుడు లంచ్ కూడా ఉంది సో లంచ్ తినేసి చెక్అవుట్ చేసాడు ఫుడ్ ఏమేముందంటే వాళ్ళ లంచ్కి వచ్చాను లంచ్ లో నిన్నట్లాగానే చపాతీ చికెన్ కర్రీ సలాడ్ ఇంకా బీన్స్ కర్రీ పప్పు ఇచ్చారు ఫుడ్ అయితే చాలా బాగుంది రిసార్ట్లో చలో లెట్స్ గో సో ఈ దాండేలి వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సో విత్ దాట్ బీయింగ్ సెడ్ నెక్స్ట్ అడ్వెంచర్లో మళ్ళీ కలుస్తాను టిల్ దాన్ టేక్ కేర్ బాయ్ జై హింద్